ఇంకా మన ఉరికొస్తుంది, నీళ్ళు పోస్తుంది, అన్ని మొలకలన్నీ వీకేస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరంతా బాగుర్రా? మేము బాగున్నాము. నేను కూడా మా మిద్దె పైన మేము కూరగాయ చెట్లు పెట్టినాము, ఆకుకూర చెట్లు పెట్టినాము, వంకాయ చెట్లు పెట్టినాము. కొద్దిగా ఆరెస్ట్ ఉంది చేసుకుందాము. ఇంకో వంకాయలు తెంపుకుందాము ఇప్పుడు ఫస్ట్. ఇంకో అది మళ్ళీ తేపకు వస్తుంది, లావు కావాలి. ఇంకా వంకాయలు, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు ఎంత పొడుగు అయినాయి చూడు, లేతగా. ఎంత పొడుగు అయినా లేతగా ఉన్నాయి. ఇవేమో గుండ్ర వంకాయలు, నల్లయ్యే కానీ గుండ్రగా ఉన్నాయి. ఉన్నాయి చెట్టుకు రెండు మూడు వెళ్ళా. మనకు ఎంత పొడుగు సాగినాయి. పూత పిందెలు కాయలు లేతగా ఉంది, ముదిరిపోయింది అనుకున్నావు. కట్ చేసి చూపిస్తాను. ఇంకో ఈ చెట్టు కొంచెం ఉన్నాయి. ఎవరికి ఈ చెట్టుకు రెండు ఉన్నాయి, తెంపుకుందాం. రెండు వంకాయలు. మందు కంటే ఎక్కువ పెంట, ఎర్రమట్టి, ఉసుక ఎంత బలం ఇస్తుంది చూడు. నెక్స్ట్ అయింది వచ్చేసారి తెంపుకుందాన్ని. వచ్చాయి అరే పీకేస్తే ఇంకా అమ్మో వెళ్తున్నాయి కాయలు. ఇంకో వంకాయలు ఇక్కడోటి, ఇక్కడోటి, ఇంకో 4 ఉన్నాయి. తెంప ఉన్నాయి. నల్ల వంకాయలే మళ్ళీ ఒకటి చిన్న గుండు ఉన్నాయి. ఇవి పచ్చ వంకాయలు. 4 రకాల వంకాయలు. ఈ చెట్టు కోసేస్తా అంటామంటే ఇట్లా కాయలు పడుతుంది. భయమైందేమో. ఇక మంచిగా పిందెలు పడాయి, కాయలు పిందెలు. మనం ఇది తెంపుకుందాం ఇప్పుడు. ఇంకో ఇది ముళ్ళొంకాయ, ముళ్ళు ఉందిగా. 5 రకాల వంకాయలు వెళ్ళినాయి. ½ కేజీ వెళ్ళాయి వంకాయలు. అదే కూరకు సరిపోని వెళ్ళాయి. పిందెలు కాయలు పడ్డాయి, ఈరోజు తెంపుకున్నాం. ఇంకా కూడా పంగలు పోసి అంతా ఇట్లా పిందెలు పడుతున్నాయి. పచ్చికాయలున్నాయి. ఇది ఎప్పటి నుంచో కాస్తుంది. ఎప్పటి నుంచి గణేశుల పండుగ అవతల నుంచి కొమ్మలు ఇడిచేస్తూ ఉంటే పిల్లలు పెడతా ఉంది, కాయలు పడతా ఉన్నాయి. ఇంకో 5, 6 కాయలు వెళ్ళి నీళ్ళు పోసే వరకు అడ్డం పడ్డది. టమాటాలు తెంపుకుందాము ఇప్పుడు. టమాటాలు తెంపుకుందాము. ఇంకా 4 ఒక గుతి. ఇంత లేకుండా మంచిగా అయినాయి. చాక్లెట్ టమాటా ఇది. ఇంకా చాక్లెట్ టమాటా. ఇక పోయినసారి అయితే ఎన్ని వెళ్ళినాయి, 2 కిలోలకు పైన వెళ్ళాయి. చెట్టు ఎండిపోయింది, కాయలు అయినాక ఎండిపోయింది. వద్దు ఏమైందో ఏమో ఎండిపోయింది. గుత్తులకే ఉండి నిన్నమననే. అందుకని అవి ఎండిపోయినాయనే. ఇంకో ఈ చెట్టు వెనక చీర మళ్ళీ నాటు పెట్టినా. ఇంకో ఇది ఇంకో ఇదోటి. ఇంకో ఇక్కడ చిన్నవి కూడా 2 చెట్లు పోతే 5-6 చెట్లు నాటేసిన మళ్ళీ. ఇంకో ఇది కూడా వెనక చీర ఇవి పోయినాయి అని లేత చెట్లు. ఇంకో
ఒక్క చెట్టుకి ఎన్ని పడాయి అంటే 9 కాయలు పడాయి. చూపినా ఇంకో ఈ 3 ఈ గుతులు ఒక్క చెట్టుకు ఎంత మంచిగా ఉన్నాయి చూడు, బాగున్నాయి. ఇగో చెట్టు చూడు, కాకరకాయ మొదలు కాడ కూడా పడ్డది. ఇంకోది మొదలు కాకరకాయలు. ఈడ ఒక్క మండ పెద్ద మండ కొస ఇరిచేస్తే ఎన్ని పిల్లలు పెట్టింది చూడు. కొమ్మలు అన్ని కొమ్మలే జాగినాయి. ఇంకో పింద చూడు, ఇంకో ఇట్లా పూత పూసి ఎమ్మడే పింద. కాకరకాయలు తెంపుకుందానుగా ఇక్కడ పట్టు. ఇంకా ఎట్లా పూసినాయి చూడు పూతలు. ఇంకో పింద, ఇంకో ఇది కూడా పూత పింద. ఇప్పుడు తెంపుకుందాం కాకరకాయ. వేయడం కూడా ఒకటి తెంపుకుందాం. ఇంకో వేయడ కూడా ఉంటుంది. దీని ఎంత మంచిగా ఒక చెట్టు 2-3 గింజలు పెట్టినా, ఒక చెట్టు ఉంది. ఇప్పుడు దోసకాయలు మంచిగా అయినాయి, తెంపుకుందాము. తీగ వారింది. ఇక పింజలు కాయ అయ్యి పడ్డది. ఇంకో ఈడో పింద. ఇప్పుడే దోస చెట్టుకు పూత పడ్డది, పిందెలు పడ్డాయి. ఓ చెట్టుకి ముందుగా పెట్టిన చెట్టుకి ఏమో కాయ అయింది. ఇంకో ఈడ 2 దోసకాయలు పడేసి చూడు. కాకరకాయలు. ఇంకా ఇక్కడ వంకాయ ఉంది. అబ్బో, నేను ఎప్పుడు చూడలేదు ఇంత నీళ్ళు పోసుకుంటా. చెట్టు చాదుకుంటా. వంకాయ చూడు ఎంత భారీగా ఉంది, లేతగా ఉంది. తెంపుకుందాం ఇప్పుడు వంకాయ. 6 రకాల వంకాయలు వెళ్ళాయి. ఇంకో కొత్తిమీర ఎంత మంచిగా వచ్చింది చూడు. అబ్బా కొన్ని ఇక్కడ బస్స కప్పిన, ఇక్కడ మళ్ళీ వేసే వరకల్లా గీరించి తేడాలు ఏమో తోసిపోయింది. కానీ తుక్కం మొలిచినట్టే మొలిచింది మంచిగా. అబ్బా, మళ్ళారం అయితే ఇది వస్తుంది. ఒక కాకరకాయని తెంపుకుందాము. ఎందుకో ముందుగా అతనేమో 2 కాయలు వెళ్ళినాయి, చచ్చిపోయింది. ఆకంతా చచ్చిపోయింది. ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి 3. కాకరకాయ తెంపుకుందాం. ఇప్పుడు కొన్ని దొండకాయలని తెంపుకుందాం. చేద్దాం. తీగదు ఎట వారిపోతుంది. పిందెలు 2 పిందెలు పూత. ఇంకా ఇది కూడా లేత చెట్టు. ఇక దోస చెట్టు కూడా దోస గింజలు పెట్టినా. ఇంకో దీనికి ఇక్కడ తీగ కట్టిన, ఇక్కడ పైకి వారాలి. పూత పిందెలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఇగో కాకర చెట్టు, దీని దానికి ఇంకో కాకర చెట్టు కూడా పెట్టినా. ఇది క్యారెట్ గడ్డి పెట్టి ఇది 25 రోజుల దాకా అయ్యింది. 25 రోజులు ఉండాలి ఇది. ఇంకా మరి దీని ఏందో కనుక్కోవాలి. ముంజలు కావచ్చు, ముంజలు అయితేనే 2 నెలలు 15 రోజులు అయితేనే క్యారెట్ వస్తుంది. టమాటా అయింది. ఈ 3 దోసకాయలు కలిసి ఏం చేద్దామంటే మనం ఒక పచ్చడి చేద్దాం. మన తోటలో వెళ్ళిన కాయలు పచ్చడి చేస్తే టేస్ట్ బాగుంటాయి. ఇది 6 రోజులు అయింది మెంతుకూర. ఇంకా ఎట్ట మొలిచింది చూడు. ఓ బాగుంది, మంచిగా వచ్చింది. ఇక్కడ టాంకీ, ఈ టాంకీ నిండి ఇళ్ళ పోసే వరకల్లా ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఈ నుంచి ఇడికే పోసి ఇంకో ఇదంతా మంచిగా మొలిచింది. అట్ట డబ్బా ఒక కవర్ వేసి మట్టి పోసి మెంతులు అలికిన. ఎంత బాగా వచ్చింది చూడు. 2వసారి ఎండాలి కాబట్టి మెంతులు 10 రోజులకే ఇది పప్పులు వేసుకోవచ్చు.
జిట్టెడు పొరుగు వస్తుంది మంచిగా కూరకాయ అంతా వస్తుంది మంచిగా తేడాగా శుభ్రంగా ఉన్నది. ఈ చామగడ్డలు పెట్టినా ఇగో ఇలాగ వస్తున్నాయి చూడు చామగడ్డలు. ఇంకో బెండ గింజలు కూడా పెట్టినా అంతా పిందెలు పడుతున్నాయి పూత పిందెలు. ఇంకో ఇంట్లో బెండ చెట్లు ఇంకా పూత చూడు ఇంకో పిందెలు కూడా పడ్డాయి. ఇవి మన ఊర్లలో చిలకల నాటు రకం ఊర్లలో వేసి పెద్ద బెండలు ఇవి. ఇంకో ఈ పెద్ద బెండలు అయితే ఇట్లా తెల్లగా ఉంటాయి కూడా ఉంటాయి కానీ ఉంటాయి ముండ్లు ఎప్పటి నుంచో ఉంటాయి కానీ నేనే చెప్పలేదు ముండ్లు ఉంటాయి. ఇంకో ఇట్లా ఇది ఆలుగడ్డ సంత దీనికి ఇంత పెంట పోసిన ఈ డబ్బాలో పెట్టి పెంట పోస్తే ఎట్లా మొలకలు వస్తున్నాయి చూడు. అప్పుడు ములకచీర కార్తకి సద్దలు మొలకలుగా వచ్చేది. సద్దలు మొలకలు వెళ్ళినట్టే వస్తున్నాయి చూడు ఇవి. అవును ములకచీర కార్తె ఆడే సద్దలుగా మొలకలు కడతారు. ఇంకో సంతరా గుత్తులకేను ఇంకా గుత్తులు 4 వడాయి. ఇంకా గుత్తులకి ఇంకా జరిగిట పైకి కట్టాలి. కడితే కిందికి వంగిపోతుంది. ఇంకోది కట్టినా దీనికి సపోర్ట్ కట్టినా. ఇంకో ఇదంతా పిలకలు ఎగురు పెడుతుంది. ఇంకో ఇదేమో ఆలుగడ్డ టమాటా చెట్లు అనుకునేరు. ఒక ఆలుగడ్డ పెట్టిన ఇంట్లో. ఇంకో ఇవి కూడా టమాటాలు. ఇంకా దీనికి చూడు ఎట్లా ఉన్నాయి గుతులకు చూడండి కనబడుతుందా. ఇంకో గుతులు బాగున్నాయి. ఇంకా కొద్దిగా ఆకు చచ్చిపోయింది కానీ సస్తుంది ఆరబట్టింది. గుతులకే ఉన్నాయి టమాటాకాయలు. ఇంకో ఎండ కూడా ఉంది చామగడ్డ తీసి పెట్టుకుందామా. ఇంకో ఈ జామకాయ జర దూరగా అయ్యింది కానీ కొంచెం పచ్చగా ఉంది. ఒక పక్కంగానేమో ఇగో దూరగా అయింది. తర్వాత తెంపుకుందని ఉండని తెంపుదాం. ఇంకా అబ్బా ఎంత బాగుంది. పడ్డాయి 2 ఉన్నాయి. ఒకటి అయ్యింది ఫస్ట్ సారి. ఇదే సారి మనకు టేస్ట్ ఎట్టుందో ఒకసారి దీన్ని టేస్ట్ చెప్తా నేను. పింద ఉంది ఇడో పింద. ఇంకో ఇడోటి ఇంకా 4 కాయలు ఉన్నాయి. పూలు చూడు గుతులు వెళ్ళినప్పుడల్లా మనకు. ఇంకో ఈ పువ్వు మండకు తాకి ఒక పువ్వు ఖరాబ్ అయిపోయింది. ఇంకో గుత్తులు పూసినవి అయితే గుత్తులు ఉన్నాయి. ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడు. పువ్వులు గుత్తులు ఉయ్యాలంటే మనం మినపప్పు కడిగిన నీళ్ళు ఫస్ట్ సారివి, బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ సారివి ఇవి ఒక దగ్గర పోసి మళ్ళీ తెల్లారి పోయాలి. ఆ రోజే పోయొద్దు, జర్ర మక్తాయి అప్పుడు పోయాలి. మళ్ళీ తెల్లారి పోయాలి. ఇంకో ఇట్లా పూస్తాయి పూలు పూయాయి అంటే దానికి పొదన ఉంటేనే మనము పొదనం చేస్తేనే అవి ఏదైనా చేసినందుకు ఫలితం దక్కుతుంది. తెల్ల పూసుడు ఎట్లా ఉంది, సూపర్ ఉంది మంచిగా. ఎంత బాగుంది. శుక్రవారం నాడు గులాబీ పువ్వు లక్ష్మీదేవతకు పెట్టాలి. అబ్బా ఎంత మంచిగా ఆ తల్లి సంతోషపడుతుంది అనుకున్నావు. ఎక్కేదే గులాబీ పువ్వు లక్ష్మీదేవతకు శుక్రవారం. బో ఎంత మంచిగా పూసింది. ఇంకా ఇక్కడ బా నేను ఎంత కష్టపడ్డందుకు ఈ పూల చూస్తానైతే నాకు ఎంతో ఆనందం అవుతుంది. ఇంకా
ఇక్కడ ఈ చెట్టు అయితే తెంపుతా ఉంటే పూస్తుంది. ఇవి మళ్ళా తెల్ల పూలు ఇప్పుడు ఇంట్లో 4 రకాల పూలు, 4 రకాల పూలు ఉన్నాయి. గులాబీ పూలు. ఇంకో ఇది మల్లె చెట్టు తెంపుకుందాము. ఇంకా మొగ్గలు ఇంకో ఈ మొగ్గలు కొన్ని కొమ్మలకు నేను బకెట్ తలిగించిన. బకెట్ తలిగిస్తే దీని మీదనే నిండు బకెట్ తలిగించే వరకల్లా ఇట్లా అయిపోయినాయి. ఇంకో మొగ్గలు చూడు ఎండిపడ్డాయి చామంచులు. దీంట్లో చూడు అన్నీ మొగ్గలే. పెంట వేస్తున్నా, పెంట వేస్తే తెంపినప్పుడు తెంపంగానే పెంట వేస్తున్నా. మంచిగా పిడికడ వేస్తే ఎట్ట ఎగిరి వస్తుంది చూడు. పువ్వులు పెద్ద పెద్దగా ఎంత బాగున్నాయి చూడు, దేవునికి సరిపోతాయి. ఎంత